ఫ్రెండ్స్, ఏమిటిది అనుకుంటున్నారా? ఇది అరటికాయ తొక్కలు. అరటికాయ తొక్కల్ని కూడా నేను వేస్ట్ చేయను. అరటికాయ తొక్కల్లో చాలా ఫైబర్ ఉంటుంది, చాలా ఐరన్ ఉంటుంది, అన్ని రకాల విటమిన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. మనం దాన్ని తీసి పడేస్తాం. అలాగే అరటిపండు తింటాం, అరటిపండు తొక్కను పడేస్తాం, అందులోనే ఉంటాయి. సో దీని పీచు ఉంటుంది చూసారా, ఈ పీచులోనే అంతా ఉంటుంది. సో నేను దీన్ని వేస్ట్ చేయను. దీన్ని తప్పకుండా నేను వాడేస్తాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకుని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకున్నాక దీన్ని ఎలా ఫ్రై చేయాలో మీకు చూపిస్తాను. సన్నగా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి. కోర్సుగా గ్రైండ్ చేసేసుకున్నాక ఈ ఎండుమిరపకాయలను, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఇలా తయారవుతుందండి. సో మనం అంటే ఇష్టమైన వాళ్ళే తినండి, ఇష్టమైన వాళ్ళే ఈ రెసిపీని చూడండి, ఇష్టం లేని వాళ్ళు చూడొద్దు. ఎందుకంటే తొక్కలతో ఫ్రై ఏంటని అనుకుంటారు. బట్ ఇందులో చాలా విటమిన్స్ ఉన్నాయి కాబట్టి, ఐరన్ కంటెంట్ హెల్తీ కాబట్టి నేను చెప్తున్నాను, ఫైబర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఒకటేసారి వేస్తే అవ్వలేదండి, నేను కొంచెం వేసి కట్ చేసి వేసాను. సో కట్ చేసి వేస్తే మాత్రం ఇలా అయిపోతుంది. దాన్ని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. సో నేను మీకు మళ్ళీ చూపించడానికని చెప్పాను. సో ఇలా మనకి రావాలి, ఇలా కచ్చాబిచ్చాగా రావాలన్నమాట. ఓకేనా? సో కొంచెం వేసుకుని కట్ చేసేసుకోండి. చిన్న ముక్కల్లాగా నేను ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ చూపిస్తాను. సో నేను బాండి పెట్టేసుకున్నానండి, తగినంత నూనె వేసేసుకున్నాను. అలాగే నేను ఇప్పుడు ఆవాలు వేయలేదు, కానీ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేయలేదు, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసి మనం గ్రైండ్ చేసేసాం. అలాగే పచ్చిమిరపకాయలు వేసి కూడా గ్రైండ్ చేసేసాం. బట్ ఆల్సో నేను పచ్చిమిరపకాయలు వేసాను. సో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే కొంచెం ఇంగు వేసుకుందాం, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. అది వేసేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. బాగా వేగిపోయింది పోపు, చూసారు కదా. ఇప్పుడు మనం సన్నగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మన అరటికాయ తొక్కని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. చూడ్డానికి ఇలా ఉందని నేను ఇలా షేర్ చేసినానని ఏమనుకోవద్దండి. దయచేసి నన్ను ఎవరు కోపగించుకోవద్దు, నేను ఇలాంటివి చూపిస్తున్నాను అని. ఎందుకంటే చాలా హెల్దీ. అది మనకి తెలుసు, అరటికాయ అనేది నల్లగా అయిపోతూ ఉంది అని. బట్ ఎంత హెల్దీయో మీకు తెలీదు, ఇది ఎంత టేస్టీగా ఉంటుందో కూడా తెలీదు మీకు. అంత బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుందాం, నూనె వేసుకుందాం. నూనెలో బాగా ఫ్రై అయిపోవాలండి, చాలా అంటే చాలా ఫ్రై అయిపోవాలి. దానికి ఉన్న వెట్నెస్ అంతా పోవాలి. మొత్తం తడి అంతా పోయాక ఇది బాగా క్రిస్పీగా అయిపోతుంది. క్రిస్పీగా అయ్యాక మీకు చూపిస్తాను. కానీ తప్పకుండా మాత్రం మీరు చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, డబుల్ బోవెల్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నా, గట్ ప్రాబ్లం ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, చాలా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. సో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. దయచేసి మీకు ఎవరికైనా నచ్చకపోతే మాత్రం కోపగించుకోవద్దు, ఫ్రెండ్గా నన్ను క్షమించేసేయండి. బట్ ఇది మాత్రం బాగా ఫ్రై అవ్వాలి, మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా వేగిపోయిందండి, బాగా ఫ్రై అయిపోయింది, చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. మంచి వాసన, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకుందాం. మనకి ఉన్నది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోండి, రుచికి తగినంత వేసుకోండి మీరు. అలాగే కారం వేసుకోండి, పచ్చిమిరపకాయలు కూడా వేసాం, ప్లస్ ఎండుమిరపకాయలతో గ్రైండ్ చేసాం కాబట్టి కారం కూడా చూసుకుని వేసుకోండి. అలాగే కూర పౌడర్ ఉంటుంది కదా, మనం వంకాయ పొడి చేసుకుంటాం, నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు అవి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలాగా లాస్ట్లో కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవాలండి. చాలా టేస్టీ అయిన మన అరటికాయ తొక్కలతో చేసిన ఫ్రై అద్రిపోతుంది. కానీ గ్రైండ్ చేసుకోండి, చిన్న ముక్కలు చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకుని తినండి. మొదటి ముద్దలో తినేసేయండి. ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, మెడిసిన్ అనుకునే తినండి. మెడిసినల్ వాల్యూస్ ఉన్నది నేను షేర్ చేశాను అనుకోండి, అసలు కోపం తెచ్చుకోవద్దు, అసలు ఏమీ అనుకోవద్దండి నేను ఇలా షేర్ చేశానని. బట్ ఇది చాలా హెల్తీ అని చెప్తున్నాను. అస్సలు తొక్కలు పడేద్దండి, పచ్చడి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఇవాళ ఫ్రై చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం కారం వేసుకుంటానండి. దాని కలర్ కూడా మారింది, చూసారా. ఇందాక నల్లగా అనిపించింది, ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు చాలా బాగుంటుంది కలుపుకుంటే, వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మధ్యలో కరివేపాకు వస్తుంది, పచ్చిమిరపకాయలు వస్తాయి, పోపు అన్నీ వస్తాయి. సో తప్పకుండా చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చాలా మంచిదని చెప్తున్నాను, అంతకన్నా నేను చెప్పలేను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు కావాల్సి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.